అక్క, జరిగింది జరిగినట్టు చెప్తున్నాను కదా, అసలు నువ్వెందుకు అడ్డుపడుతున్నావే? దయచేసి అడ్డు రాకు. విగ్రహం బయటికి పోవడానికి అవనికి ఎలాంటి సంబంధం లేదు వేదవతి గారు. నా చెల్లెల్ని ఎవరు ఏమి అనొద్దు. ఏవైనా అనాలనుకుంటే నన్ననండి. అక్కని ఎంత కొట్టారత్తయ్య? ఇది చేసిన పనికి చంపేయాలి. ఎంత మోసం ఇది! మా కులదైవాన్ని దొంగిలిస్తావా నువ్వు? చంపదెబ్బ కూడా సరిపోదు నీకు. నిజంగానే చంపేయాలి. అక్క చెల్లెళ్ళిద్దరూ కలిసి నా ముందు నాటకాలాడతారా? ఒక్కొక్కరికి మర్యాదగా ఉండదు. పెద్ద మేనకోడలు చిన్న మేనకోడలు అంటూ మీరిద్దరూ మురిసిపోయారు కదా, ఇప్పుడు చూడండి ఎంతకు తెగించిందో. సుజాత ఒక్కతే చేశానని అంటుంది గాని ఇందులో అవనికి కూడా బాగా ఉండే ఉంటుంది. అవునవును, అవనికి తెలిసే అంతా జరుగుంటుంది. అక్కని కోటీశ్వరరాల్ని చేయడానికి అవని కిడ్నాప్ ప్లాన్ చేసిందనిపిస్తుందమ్మా. నోటికొచ్చినట్టు మాట్లాడకండి అన్నయ్య. అరే అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందిరా. తప్పే ఉంది. తప్పు చేసింది నేనని ఒప్పుకుంటున్నాను కదా. నా చెల్లెలి గురించి ఇంకెవ్వరూ తప్పుగా మాట్లాడకండి. నీ కూతురి కోసం నా ఇంటి నుంచి అమ్మవారిని తరలించేస్తావా? మీ అవసరానికి మా అమ్మ నాన్నల్ని మీరు పొట్టన పెట్టుకున్నారు. అలాంటిది నా కూతురి ప్రాణం కోసం నేను అమ్మవారిని ఇచ్చేయడం తప్ప? బుద్ధి లేని మాటలు మాట్లాడక సుజాత. ఇప్పుడేంటి, మీరు ఇంకా నన్ను శిక్షించాలనుకుంటున్నారా? అయితే ఏం శిక్ష వేస్తారో వెయ్యండి. ఇంత ద్రోహం చేసిన నిన్ను నేనంత తేలిగ్గా వదల్లేను. ఈ విషయంలో ఏం చెయ్యాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. మేనకోడలవని కూడా చూడం. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వామ్మో, అందరూ నా కంటికి పెద్ద క్రిమినల్స్ లాగా కనిపిస్తున్నారు. అమ్మవాళ్లు నిర్ణయం తీసుకునే వరకు మనమేం మాట్లాడకూడదు. వెళ్దాం పదండి. డూప్లికేట్ విగ్రహం మాకెందుకు? ఇంటికి తీసుకెళ్ళు సుజాత. దొంగ దొంగ అని నన్నండం కాదు, వీళ్ళు చేసే దొంగ పనులు ఎవరికీ కనిపించవు. ఆ రోజు రాత్రి మీ ఇంటి నుంచి విగ్రహాన్ని బయటికి తీసుకుపోయింది నేను. ఒరిజినల్ విగ్రహం బయటికి తీసుకుపోయి డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టింది నేను. జాను, మార్చేసింది. ఆ సుజాత వచ్చి ప్లేట్ మొత్తం మార్చేసింది. అవని నిజం ఒప్పుకోబోతున్న సమయంలో ఎంటర్ అయిపోయి అంత కంపు కంపు చేసేసింది. ప్రతిసారి అది అడ్డం పడిపోతుంది. ముందా సుజాతని వేసేస్తే ఒక పని అయిపోతుంది. అసలు నీ స్కెచ్ ఏంటో చెప్పు జాను అని నేను ముందు నుంచి అడుగుతూనే ఉన్నాను, కానీ నువ్వు చెప్పావు. నీ పాటికి నువ్వు చేసుకుంటూ పోతావు.
నువ్వు రోజా పువ్వా అంటే నేను పువ్వా పువ్వా అంటూ కోరసిచ్చుకుంటూ పోతుంటాను. ఇప్పుడు చూడు ఏమైందో. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు భర్తని కూడా సంప్రదించాలి. నేను నీ ఎంత తెలివైనవని కాకపోయినా నాకు ఎంతో కొంత బుర్ర అయితే ఉంది కదా. ఇంకో నిమిషం సుజాత రాకుండా ఉండుంటే అవని దొరికిపోయి ఉండేది. సుజాతకి తగిలిన చెంపదెబ్బ అవనికి తగిలుండేది. ఈ పాటికి అవనికి శాశ్వత కుటుంబ బహిష్కరణ శిక్ష పడుండేది. అంతా వేస్ట్ అయిపోయింది. అవనికి అంతా కలిసొచ్చేసింది. అందుకే అంటారు జాను, అదృష్టవంతుల్ని ఎవరు చెడగొట్టలేరు, దురదృష్టవంతుల్ని ఎవరు బాగు చేయలేరు అని. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. నువ్వేమో రియాలిటీ కోసం తల మీద కొట్టించుకున్నావు. పొరపాటున అది మిస్ఫైర్ అయి ఉంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయి ఉండేది. అప్పుడు చిప్పు మొత్తం దొబ్బేసి ఉండేది. అవని కష్టాల్లో ఉన్నప్పుడల్లా వాళ్ళక్క ఆపద్బాంధవిలా వచ్చి ఆదుకుంటోంది. మనం అవని మీద మరో 10 ఏళ్లు ఇలాగే దాడి చేసినా ఆ సుజాత సరైన సమయంలో వచ్చి ప్రత్యక్షం అయిపోతుంది. ఇక మనం అవని ఏం చేయలేం. కాబట్టి జాను మై స్వీట్ పాను, నా సలహా ఏంటంటే ఆ అవని గురించి ఆలోచించడం మానేసేయి. అనవసరంగా వయసంతా ఎలాంటి సరదాలు సంతోషాలకి నొచ్చుకోకుండా వృధా అయిపోతుంది. అడవి కాచిన వెన్నెలైపోతుంది. నోరు మూస్తావా? ఎందుకీ చేతకాని మాటలు? గెలవమని తెలిసినప్పుడు యుద్ధం అనవసరం అని చెప్తున్నాను జాను. చివరి వరకు పోరాడకుండా ఓటమిని అంగీకరించడం అసమర్థుడి లక్షణం. నువ్వు ఏమన్నా అనుకో, నాకు అనిపించింది నేను చెప్పాను. అప్పుడా అంతా అయిపోలేదు కృష్ణ. ఇంకేం మిగిలింది? విగ్రహం బయటికి పోయింది. 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఆ డేవిడ్ గారు చచ్చాడు. నీకా ముక్కు పొడక అస్సలు దక్కదు. ఏంటి తాళాలు చేజారిపోయాయి. అంతా అయిపోయింది కదా, మరి అప్పుడే అంతా అయిపోలేదని అంటావేంటి? నీ స్కెచ్లు నమ్మి నీ వెనక గుడ్డిగా ఫాలో అవుతున్నాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అవని ప్రస్తుతానికి బయటపడింది, పూర్తిగా బయటపడలేదు. విగ్రహం బయటికి వెళ్ళడానికి ఫారిన్ గ్యాంగ్ తో స్కెచ్ వేసిన దాన్ని నేను. నన్ను అంత తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈసారి అవనికి పద్మవ్యూహమే, తప్పించుకోలేదు. సుజాత కూడా కాపాడలేదు. విగ్రహం విషయంలో అవనికి దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తాను. అవని ఖచ్చితంగా దొరికిపోయేటట్టు చేస్తాను. మళ్ళీ కొత్త ప్లానా ఏంటది? వెయిట్ అండ్ సీ. అక్కా, అవని విగ్రహం కోసం సిరిపురం వెళ్ళింది కానీ ఫలితం లేకుండా పోయింది. అందుకే ముందు అమ్మ వాళ్లకు నిజం చెప్పేద్దామని నేనే అవనికి నచ్చజెప్పి తీసుకొచ్చాను. మీరొచ్చి ఎందుకు అడ్డుపడ్డారు వదినా? ఏది జరిగితే అది జరుగుతుంది. ఎలాంటి శిక్ష పడినా భరిస్తాను అనుకుని వచ్చాను. నువ్వెందుకు చేయని తప్పుని మీద వేసుకుని అందరిలో దోషమయ్యావు? కొంతమంది గోరంత మేలు చేస్తే వారికి కొండంత పేరొస్తుంది. ఇంకొంతమంది కొండంత త్యాగం చేస్తే చిటికెడంత పేరు కూడా రాకుండా అవమానం జరుగుతుంది. ఈ ఇంట్లో ప్రస్తుతం నీ పరిస్థితి అలా ఉంది. ఆ దుర్మార్గురాలు ఎక్కడికక్కడ చెయ్యాల్సిన చెత్త పనులన్నీ చేసుకుంటూ మీ అత్త దగ్గర చాలా మంచిదానిలా ఉంటుంది. కానీ నువ్వేమో జీవితాన్ని ధారపోసి కుటుంబం కోసం త్యాగాలు చేస్తూ చెడైపోతున్నావు. నువ్వైతే పల్లెటూరికి చాలా ఆశతో వెళ్ళావు గాని ఆ దేవుడికి నీ మీద అంత జాలి దయ ఎందుకుంటాయి? అందుకే నువ్వు సిరిపురం నుంచి తిరిగొచ్చేసరికి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను. అందువల్లే నేనిక్కడికి సమయానికి రాగలిగాను. నువ్వు అనవసరంగా అత్తయ్య చేతిలో చెంపదెబ్బతిన్నావు. అందరితో మాటలు అనిపించుకున్నావు. చాలా బాధగా ఉందక్కా. నిన్ను బయటికి గెంటేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆ నిహారిక 24 గంటలు ఎదురుచూస్తూ ఉంటుంది. అలాంటి దానికి విగ్రహాన్ని నువ్వే తీసావని తెలిసిందంటే అది ఊరికే ఊరుకుంటుందా? అందుకే నా పేరు చెప్పుకున్నాను. తప్పు చేసింది నేనని ఒప్పుకున్నాను. నా కూతుర్ని కాపాడ్డానికి నువ్వు ఎంత చేశావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే.
శ్రీకర్ నిన్ను అర్థం చేసుకున్నట్టు ఈ ఇంట్లో ఎవరూ నిన్ను అర్థం చేసుకోరు. అందుకే నాకు ఎలాంటి శిక్ష పడినా పర్వాలేదు. మీ అత్త నా విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అంది. ఇప్పుడు కొట్టింది, రేపు ఇంటికి రావద్దు అని అంటుంది. ఎల్లుండి నా మీద కంప్లైంట్ ఇస్తుంది. ఏదైనా అయితే నా కాపురానికి ఇబ్బంది అవుతుంది, కానీ నీ కాపురానికి ఏం కాకూడదు. అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. నువ్వేం బాధపడకవని నేను ఎంతవరకైనా తెగించి వాళ్ళని ఎదిరిస్తాను. నువ్వేం భయపడకు. పాపను విగ్రహంను రెండింటినీ కాపాడుకున్నాను అని ఎంతో సంతోషంతో ఉన్నదాన్ని. ఒక్కసారిగా అంతా ఇలా అయిపోతుందని అనుకోలేదు. ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. నువ్వింకేం ఆలోచించకు. విగ్రహం విషయంలో మాత్రం నోరు జారకు. ఆ నింద నా మీదే అలా ఉండిపోని. పాప కిడ్నాప్ దగ్గర నుంచి ఫారిన్ వాళ్ళు విగ్రహం అడగడం, ఇప్పుడు విగ్రహం మారిపోవడం వరకు ప్రతి దాంట్లో ఆ నిహారిక హస్తం ఉందని నాకు ఇంకా అనుమానం పెరిగిపోయింది. ఆ గజ దొంగని పట్టుకోండి. అందరం సమస్య నుంచి బయటపడిపోతాం. పాపం, అనవసరంగా అక్క ఇరుక్కుంది. అక్క ఈ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మాట్లాడుతుంది, కానీ విగ్రహం విషయంలో ఇంకెన్ని గొడవలు జరుగుతాయో ఏంటో. నువ్వు సిరిపురంలోని యాక్సిడెంట్ స్పాట్ దగ్గర వెతికినా విగ్రహం నీకు కనిపించలేదు. మరి విగ్రహం ఏమైనట్టు? విగ్రహం ఎవరి చేతికి దొరకబోతుంది? అనుభవించు రాజా, అనుభవించు రాజా, నే పుట్టింది పెరిగింది ఇందుకే. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఈ పాటికి పెళ్లి చేసుకుని మీ ఆవిడగారితో చేయించుకోవాల్సిన ఈ పనులు నాతో చేయించుకుంటున్నాను. మరి అక్కడే నాకు ఒళ్ళు మండుద్ది. నీ మైండ్ వాయిస్ నాకు వినపడింది రాములు. రామాయణం అంతా ఇని రాముడికి సీతేమవుద్ది అన్నాడంట వెనకటికి నీలాంటోడు. మా ఇంటి పరిస్థితి, ఊరి పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఈ మాట ఎలా అనుకోగలుగుతున్నావు? అది కాదు భద్రం బాబు. మాట్లాడకో. నువ్వింకేం మాట్లాడినా ఈ భద్రంగాడికి కోపం వచ్చేస్తుంది. నా మేనకోడలు పరిణయం తనకు నచ్చిన వాడితో జరగందే, నా పరిణయం కూడా జరగదు. అంతవరకు నేను కూడా పూజకు పనికిరాని పుష్పంలా ఒక మూల పడుండాల్సిందే. అలెక్కమ్మ గారి పెళ్లి జరుగుతుందంటారా? ఈ మాట గట్టిగా అనుకో, అక్కొచ్చి నీ మెడ మీద కాలు పెట్టి తొక్కేయగలదు. గ్రూప్ వాయిస్ వినపడుతుందంటే మళ్ళీ ఇంటి మీదకి ఏదో పంచాయతీ వచ్చినట్టుంది. చూద్దాం పదా. ఏంటి మ్యాటర్? మీ అక్క రుద్రాణి గారిని కలవాలి. ఎందుకంట? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు నాతో చెప్పండి, అది ముఖ్యమైనదో కాదో నేను చెప్తాను. పెళ్లి విషయం మాట్లాడాలి. పెళ్లి విషయమా? అవునండి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం గురించే రుద్రాణి గారితో మాట్లాడాలి. ఈ జిల్లాలో మీసం లేని మొగోళ్ళలాంటి భయం లేని ఆడది ఎవరైనా ఉన్నారంటే అది మా అక్కే, కనకమేడల రుద్రాణి అని మీ అందరికీ తెలుసు కదా.
రుద్రాణి అడుగుల చప్పుడు పులి పులి అడుగుల చప్పుడు లాంటివని కూడా మీ అందరికీ తెలుసు. అయినా సరే ఏ ధైర్యంతో మీరు ఇక్కడికి వచ్చారు? ఈ విషయం అక్కగాని తెలిసిందనుకో, 4 శవాలు 4 వీధుల్లో పడతాయి. మిగిలిన శవాలు ఊరి చివరన్న చింత చెట్టుకి ఎలాడతాయి. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చి సావుదాకా తెచ్చుకోకండి. బయలుదేరండి, బయలుదేరండి. లేదండి, ఈరోజు నేను నా పెళ్లి విషయం గురించి మాట్లాడాల్సిందే. మీ ఇష్టం వచ్చిన శాసనాలు చేస్తే అన్ని రోజులు ఒకేలా ఉండవు. రుద్రాణి గురి తప్పిందనుకుంటున్నారా? లేదు, తప్పించాను. పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావా? అవునండి. నా కూతురు అలేఖ్య పెళ్లి వేదవతి కొడుకు శ్రీకర్తో అయ్యేంత వరకు నీ పెళ్లిని వాయిదా వేసుకో. నువ్వు వస్తావు, నా కోసం ఎప్పటికైనా వస్తావు. నిన్ను ఏదో ఒక రకంగా నేను రప్పించుకుంటాను. మీరేమైనా మనసు మార్చుకుంటారేమోనని వచ్చామమ్మా. నా కూతురి మనసులో ఉన్నవాడు వచ్చి నా కూతుర్ని మనువాడేంత వరకు నా మనసు మారదు, నా కూతురి మనసు మారదు. మాటి మాటికి మనసు మార్చుకుంటే అది మనసు ఎలా అవుతుంది? అందుకే నేను నీ గురించి ఎదురు చూస్తూనే ఉంటాను శ్రీకర్. చెట్టుకి వేలాడుతున్న తాళి నా కూతురి మెడలో పడిన తరువాతే గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఆ తరువాతే ఈ ఊరిలో ఏ ఆడపిల్లకైనా పెళ్లి జరిగేది. అంతవరకు ఏ ఆడపిల్లకు పెళ్లి జరగదు. నా మాట కాదని జరిపించారంటే పెళ్లి పీటలు దిగగానే పాడెక్కుతుంది. అత్తారింటికి చేరకముందే శ్మశానానికి చేరుతుంది. ఖబర్దార్! నా కూతురికి కాబోయే మొగుడు, నాకు కాబోయే అల్లుడు శ్రీకర్ గురించి అన్వేషణ జరుగుతోంది. నా ఇంట్లో శుభకార్యం జరిగిన తరువాతే ఏ ఇంట్లోనైనా జరుగుతుంది. అంతవరకు ఏ ఇంటి గుమ్మానికైనా తోరణాలు కట్టడానికి వీలు లేదు. మనం మరోసారి సిరిపురానికి వెళ్ళి ఆ ఊరి పెద్దని పట్టుకుని ఆరా తీయడం మంచిదేమో బావా. ముందు ఇంట్లో సమస్య తీరని తర్వాత ఆ ఊరి గురించి ఆలోచిద్దాం. ఆ ఊరిలో ఎవరో ఒకరి ద్వారా మనకి విగ్రహం దొరికిందంటే ఇంటి సమస్య తీరిపోయినట్టే కదా బావా. ఇంకోసారి ఎవడైనా ప్రేమ పెళ్ళి అంటూ నా ఇంటి ముందుకొచ్చాడంటే ఈసారి బుల్లెట్ పూల కుండీలకు తగలదు, డైరెక్ట్గా తలకు తగులుతుంది. మీ ఇంటి సమస్యను ఊరందరి మీద నెట్టేయటం ఎంతవరకు న్యాయం చెప్పండి? అవునమ్మా, మీ ఇంటి ఆడపిల్ల కోసం మిగిలిన ఇళ్లలో ఆడపిల్లలు అన్యాయం అయిపోవాలా? ఏయ్ ఏయ్, నాకే ఎదురు సమాధానమా? ఏయ్, బుద్ధుందా మీకు? ఎందుకు అక్క కోపం తెప్పిస్తారు? బయటికి నడవండి, బయటికి నడవండి, లేదంటే ఎవరో ఒకరు బలైపోతారు. బయలుదేరండి, పోండి పోండి. అబ్బాబాబాబా, నువ్వు సూపర్ అక్క. ఊరంతా నీ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తున్నావు. నాకు భజన చేయడం ఆపి
అలేఖ్యకి భోజనం తీసుకొని వెళ్ళో. అలాగే అక్క. ఈ ఊర్లో రుద్రాణిదే పైచే అయిపోయింది. ఇలా అయితే ఏ ఆడపిల్ల మెళ్లను తాళిబొట్టు పడదు. రుద్రాణిని ఎదిరించే మనిషి ఎవరో ఒకరు రావాలి.